అందరికీ నమస్కారం అండి. నేను మీ రమేష్‌ని. మనము ప్రతి నెల ఓల్డ్ ఏజ్ హోమ్‌కి గ్రోసరీ ఐటెమ్స్ కానీ, ఏదో రకంగా వాళ్ళకి ఆ టైంలో ఏది అవసరం అవుతుందో ఎంక్వైరీ చేసి మనము కొని వెళ్ళి ఇచ్చి వస్తున్నాము. ఎవరికైతే మనము రూ. 1 మనీ కూడా ఇవ్వట్లేదు ఇప్పటివరకైతే. వాళ్ళకి ఏది అవసరం అవుతుందో ఆ టైంలో రియల్లీ వాళ్ళకి అవసరం అవుతుంది అనుకోని ఎంక్వైరీ చేసి ఓకే అనుకుంటేనే మనము కొనుక్కొని మనీ కలెక్ట్ చేసుకొని మీ ద్వారా మనీ కలెక్ట్ చేసుకొని కొని వాళ్ళకి ఇచ్చి వస్తున్నామండి. అట్లానే లాస్ట్ వీక్ కునిగల్ టౌన్ దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళి అన్నట్టు అదంతా ఒక కొంచెం ఫారెస్ట్ ఏరియా అండి. దాదాపు 70 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి అంటే లాస్ట్ సాటర్డే వెళ్ళి ఎంక్వైరీ చేసి వచ్చాము. చాలా ట్రస్ట్‌గా అనిపించింది. అంటే ఎంక్వైరీలో పాస్ అయిననమాట. కొంచెం ట్రస్ట్ అనిపించింది. సో నెక్స్ట్ డే సరుకులు తీసుకొని వెళ్ళి ఇచ్చి వచ్చాము. అట్లానే ఈరోజు సిద్ధేశ్వర ట్రస్ట్ వాళ్ళ అంటే ఆల్రెడీ వీళ్ళకి మనము 2, 3 టైమ్స్ సపోర్ట్ చేసామండి. మనందరి సహకారంతో వాళ్ళకి సపోర్ట్ చేసాము. వాళ్ళేందంటే 3, 4 డేస్ బ్యాక్ కాల్ చేశారనమాట. కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. మీరేమన్నా సరుకులు అరేంజ్ చేయగలుగుతారనే ఉద్దేశంతో వాళ్ళు మనకు కాల్ చేశారు. సో నేను వాళ్ళకి చెప్పామనమాట. మ్యాక్సిమం 2, 3 డేస్‌లో అరేంజ్ చేసుకొని వస్తామని చెప్పాము. నిన్న వెళ్దాం అనుకున్నాము, కుదరలేదు. సో ఇవాళ నేను మా కజిన్ బ్రదరు సరుకులు మొత్తం తీసుకొని వాళ్ళకి ఇచ్చి వచ్చామండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇదంతా మీ యొక్క సహకారంతో మనము ప్రతి నెల ఓల్డ్ ఏజ్ హోమ్‌కి మనం సపోర్ట్ చేస్తున్నామండి. ఇది వితౌట్ యూ ఇది నాట్ పాసిబుల్ అండి. అట్లానే మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఈ రకంగా సపోర్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది, లేదు మాతో వస్తారు ఎవ్రీ మంతు వద్దామనుకుంటున్నారా? లేదంటే అంటే ఏదంటే మెయిన్ ఇంకా మనం విలేజ్ సైడ్ వెళ్ళిపోయి ఇంకా ఎక్కువ మందికి మనం సపోర్ట్ చేయొచ్చు. అంటే ఎక్కువ సపోర్ట్ మనకు వస్తుందంటే మనం ఎక్కువ మందికి సపోర్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తానండి. ఎవరన్నా సపోర్ట్ చేయదలుచుకుంటే వాళ్ళకి నా నెంబర్ ఇవ్వడం కానీ, లేదు వాళ్ళే వచ్చి సపోర్ట్ చేస్తాము అంటే అది ఇంకా చాలా సంతోషం అండి. నేను అడ్రస్ ఇస్తాను. లేదంటే వాళ్ళతో పాటు నేను వెళ్తాను. ఇంకా ఎక్కువ మందికి మనం సపోర్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ಧನ್ಯವಾದಗಳು. అందరికీ ನಮಸ್ಕಾರ ಅಂడి. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನು ನಿಮ್ಮ ರಮೇಶು. ನಾವು ಎವ್ರಿ ತಿಂಗಳು ಒಂದೊಂದು ಓಲ್ಡ್ ಏಜ್ ಹೋಮ್ಗೆ ಹೋಗಿ ಎಂಕ್ವೈರಿ ಮಾಡ್ಕೊಂಡು ಬನ್ನಿ ಅವ್ರಿಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಅದು ನಿಮ್ಮ ಸಪೋರ್ಟಿಂದಾನೇ ಇದು ಆಗ್ತಾ ಇದೆ. ಅದೇ ಥರ ನಾವು ಲಾಸ್ಟ್ ವೀಕ್ ಸಾಟರ್ಡೆ ಕುಣಿಗಲ್ ಟೌನ್ ಆ ಥರ ಒಂದು ವಿಲೇಜ್ ಇದೆ, ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿ ನಾವು ಎಂಕ್ವೈರಿ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಿದ್ವಿ. ನೆಕ್ಸ್ಟ್ ಡೇ ಅಂದರೆ ಸಂಡೇ ನಾವು ಮತ್ತೆ ಹೋಗಿ ಅವ್ರಿಗೆ ಗ್ರೋಸರಿ ಐಟಮ್ಸ್ಗೂ ತುಂಬ ರಿಕ್ವೈರ್ಮೆಂಟ್ ಇದೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಗ್ರೋಸರಿ ಐಟಮ್ಸು ಅವ್ರಿಗೆ ಅಂದರೆ ಅಡುಗೆ ಐಟಮ್ಸ್ ಎಲ್ಲ ಕೊಟ್ಟು ಬಂದಿದ್ದೀವಿ ಲಾಸ್ಟ್ ಸಂಡೇ. ಅದೇ ಥರ ಇವತ್ತು ಒಂದು ಸಿದ್ದೇಶ್ವರ ಟ್ರಸ್ಟ್ ಇದೆ ಮಗಳಿ ರೋಡ್ನಲ್ಲಿ. ಅವ್ರಿಗೆ ಹೋಗಿ ಐಟಮ್ಸ್ ಎಲ್ಲ ಕೊಟ್ಟಿದ್ದು ಅಂದರೆ ಏನಂದರೆ ಅವರು 3-4 ದಿನ ಮುಂಚೆ ಅವರು ನಮ್ಗೆ ಕಾಲ್ ಮಾಡಿ ಅಡುಗೆ ಐಟಮ್ಸ್ಗೂ ತುಂಬ ಕೊರತೆ ಇದೆ, ತುಂಬ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆ, ನಮಗೂ ಸ್ವಲ್ಪ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಆಗುತ್ತಾನೆ ಅಂತ ಹೇಳಿದರು. ನಾವು 2-3 ದಿನದಿಂದ ಎಲ್ಲ ಐಟಮ್ಸು ರೆಡಿ ಮಾಡ್ಕೊಂಡು ಇಟ್ಟಿದ್ವಿ. ನಾವು ಹೋಗ್ಬೇಕು ಅಂದ್ಕೊಂಡಿದ್ವಿ. ಬಟ್ ಏನಂದರೆ ಸ್ವಲ್ಪ ಪರ್ಸ್ನಲ್ ರೀಸನ್ಸ್ ವల్ల ನಾವು ಹೋಗಿಲ್ಲ. ಬಟ್ ಇವತ್ತು ನಾವು ನಮ್ಮ ಕಸಿನ್ ಬ್ರದರ್ ಇಬ್ಬರು ಹೋಗಿ ಅವರು ಐಟಮ್ಸ್ ಕೊಟ್ಟು ವಾಪಸ್ ಬಂದಿದ್ವಿ. ಇದೆಲ್ಲ ನಿಮ್ಮ ಸಪೋರ್ಟಿಂದನೇ ಆಗ್ತಾ ಇದೆ. ಇದು ಒಂದೇ ತಿಂಗಳಲ್ಲ, ಎವ್ರಿ ತಿಂಗಳು ನಿಮ್ಮ ಸಪೋರ್ಟಿಂದನೇ ಆಗ್ತಾ ಇದೆ. ಇದೇ ಥರ ನಿಮ್ಮ ಅಕ್ಕಪಕ್ಕವರು, ನಿಮ್ಮ ಫ್ರೆಂಡ್ಸು, ರಿಲೇಟಿವ್ಸು ಇದೇ ಥರ ನಮ್ಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ಬೇಕು ಅಂದ್ಕೊಳ್ತಾ ಇದ್ದಂದರೆ ನಮ್ಮ ನಂಬರ್ ಅವ್ರಿಗೆ ಕೊಡಿ. ಇಲ್ಲಾಂದರೆ ಅವರೇ ಬನ್ನಿ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದೆ ಅಂದರೆ ಅದು ತುಂಬ ಸಂತೋಷವಾಗುತ್ತೆ. ಏನಂದರೆ ನಾವು ಅಂದರೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಎವ್ರಿ ತಿಂಗಳು. ಬಟ್ ಜಾಸ್ತಿ ಸಪೋರ್ಟ್ ಏನಂದರೆ ಜಾಸ್ತಿ ಅಂದರೆ ವಿಲೇಜ್ ಕಡೆ ಹೋಗಿ ಸಪೋರ್ಟ್ ಮಾಡಬೇಕಾಗತ್ತೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಧನ್ಯವಾದಗಳು. ಎಲ್ಲರಿಗೂ